అమరావతి నగర తొలి దశ నిర్మాణం 2018 నాటికి పూర్తి కావాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. సిఆర్డీఏ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. 2 సంవత్సరాలుగా జరుగుతున్న అభివృద్ధి పనులను సీఎంకి వివరించారు అధికారులు. ప్రపంచంలోని అన్ని నగరాల కంటే ఉత్తమంగా అమరావతిని తీర్చిదిద్దాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే క్రమంలో ఏ విషయంలోనూ రాజీ పడొద్దని అధికార యంత్రాంగాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. సిఆర్డీఏ అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి గడిచిన 2 సంవత్సరాలుగా జరిగిన నిర్మాణ పనుల్ని, భవిష్యత్తులో చేపట్టబోయే నిర్మాణాలపైన చర్చించారు. 2018 ఆఖరుకు తొలిదశ పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు చేయాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. అమరావతిలో 6 జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు రానున్నాయని సీఎం వెల్లడించారు. మొత్తం 6 స్టార్ హోటళ్ల నిర్మాణం కూడా జరగబోతోందని వివరించారు. దేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్కు అమరావతి వేదిక కాబోతోందని, ఇంగ్లాండ్ కంపెనీ దీన్ని నిర్మిస్తోందని సీఎం తెలిపారు. వచ్చే ఏడాది నాటికి స్టేడియం, ఎరీనా నిర్మాణం, స్పోర్ట్స్ మేనేజ్మెంట్ స్కూల్ ఏర్పాటుకు ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చాయి. శిల్పారామం, మ్యూజియం, లైబ్రరీ నిర్మాణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రభుత్వ భవనాల డిజైన్లన్నీ అంతర్జాతీయ స్థాయిలో ఉండే విధంగా చూడాలని సీఎం ఆదేశించారు. అత్యుత్తమ డిజైన్ల కోసం ప్రాజెక్ట్ కన్సల్టెంట్స్తో కలిసి అధికారులు పనిచేయాలని చెప్పారు. రాజధాని నిర్మాణ ప్రధాన ఆర్కిటెక్ట్ నార్మన్ పోస్టర్స్ ప్రతినిధులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. అమరావతితో పాటు విజయవాడ నగర అభివృద్ధిపై కూడా సీఎం సమీక్షించారు. అమరావతికి సంబంధించి దేశ విదేశాల్లో ఉన్న చారిత్రక సంపదతో మ్యూజియం నిర్మాణం, పవిత్ర సంగమం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు సుందరీకరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. రాజధానికి దారితీసే అన్ని ముఖద్వారాల్ని అద్భుతంగా తీర్చిదిద్దాలన్నారు. 2019 జాతీయ క్రీడల్ని దృష్టిలో పెట్టుకొని అమరావతి స్పోర్ట్స్ సిటీ నిర్మాణం చేపట్టాలని అధికారులకు సీఎం సూచించారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్కు సంబంధించి ఈ నెల 28న జాతీయ రహదారుల సంస్థతో అవగాహన కుదరబోతోంది. విజయవాడలో మెట్రో రైల్ నిర్మాణం పనులు ప్రారంభం కాకముందే ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ రహదారుల్ని అభివృద్ధి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. వచ్చే ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభం కాకముందే అమరావతి నగర తొలిదశ నిర్మాణం పూర్తి కావాలనే పట్టుదలతో ఏపీ సీఎం ఉన్నారు. ఆ దిశగానే అధికారులకు దిశానిర్దేశం చేశారు.